హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చా యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తుంది. అది ఒక ఫ్రాడ్ అనన్నా లేకుంటే వాళ్ళకు వ్యూవర్షిప్ ఎక్కువ రానికి వాళ్ళకు టాలెంట్ అనన్నా అది అర్థం అవ్వట్లేదు. అది ఏంటి అంటే మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రైజ్ మనీ అనౌన్స్ చేసుడు, ఫోన్లు ఇస్తా అని చెప్పుడు, మీరు కామెంట్ చేయండి, మీ అడ్రస్ కామెంట్ చేయండి, ఐ వాంట్ మొబైల్ అని కామెంట్ చేయండి, ఐ వాంట్ హెల్ప్ అని కామెంట్ చేయండి అని చాలామంది చెప్తా ఉన్నారు. అంటే ఆ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేస్తే వాళ్ళకు ఫోన్లు, ప్రైజ్ మనీలు, అమౌంట్ పంపిస్తా అని ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది సోషల్ మీడియాలో. అది నిజమే అనుకొని ఈ వ్యూవర్స్ అంతా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆ కామెంట్ చేసుడు, లైక్ చేసుడుతోని ఆ వీడియో ఎవరైతే పెడుతున్నారో వారికి వ్యూస్ ఎక్కువ వచ్చి సోషల్ మీడియా ద్వారా వాళ్ళకు అమౌంట్ రావడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఫోన్లు ఇచ్చుడు, అమౌంట్ ఇచ్చుడు అది తర్వాత. కానీ వాళ్ళు ఎంతో ఆతృతతోని, అంటే నాకు ఫోన్ వస్తుండొచ్చు, నేను కామెంట్ చేయగానే, నేను లైక్ చేయగానే నాకు అమౌంట్ ఇస్తుండొచ్చు అని ఒక ఆతృతతోని చాలామంది ఆ కామెంట్ చేస్తూ ఉన్నారు. అది అతనే చెప్పిండు, ఒక పర్సన్ ఒక 2000 టైమ్స్ కామెంట్ చేసినట్టు. అది ఆయనే మొబైల్ ఇచ్చే పర్సనే చెప్పిండు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ నడుస్తుంది. అన్నా నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఐఫోన్లు ఇస్తున్నారు కదా, లక్షలు ఖర్చు చేసుకొని ఇస్తున్నారు. మీరు అనౌన్స్ చేసిరు కాబట్టి నేను చెప్తున్నా, లక్షలు ఖర్చు చేసి ఐఫోన్ మొబైల్స్ ఇస్తున్నారు కదన్నా. అదే లక్షన్నరలో ఎంతోమంది పేద పిల్లలు, పేద కుటుంబాలు చాలా బతుకుతారన్న. ఆ థాట్లో ఆలోచించండి. ఈ ఫోన్లు ఇచ్చే బదులు పేద ప్రజలకు, చిన్న పిల్లలకు కొద్దిగా హెల్ప్ చేయండి అన్న, అదే బెటరు. ఈ ఫోన్లు ఇవ్వడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. ఆ ఉన్న లక్షన్నరలో ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది ప్రజలు, చిన్నపిల్లలు చాలా హెల్ప్ అవుతుందన్న. మీ హెల్ప్ వాళ్ళకు, ఈ ఫోన్ పెట్టే పైసలు వాళ్ళకి ఇస్తే చాలామంది హెల్ప్ అవుతారు. ఆ ఒక్కసారి ఆ హెల్ప్ చేసిన తర్వాత నువ్వు చెప్పకుండా నీ వీడియోకి మేము లైక్ చేసి కామెంట్ చేస్తామన్నా. ఇది ఒకసారి ఆలోచించండి. మీరు హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇట్లా ఐఫోన్లు, ఆ ఫోన్లు ఇవ్వకుండా మనీ వాళ్ళకు ఇవ్వండి అన్న, హెల్ప్ అవుతుంది. మీ ద్వారా వాళ్ళు హెల్ప్ చేస్తారు, 3 పూటలు అన్నం తింటారు, చల్లగా బట్టలు వేసుకుంటారు అన్న. ఆ థాట్ ఆలోచించండి అన్న. మీకు ఎవరికో దూరం వాళ్ళు కాదు, నువ్వు అబ్జర్వ్ చేసిన వాళ్ళు, నీకు జెన్యూన్ అన్న వాళ్ళకే మీరు హెల్ప్ చేయండి. ఎందుకంటే ఇదొక నీ యూజ్ గురించి వాళ్ళని లైక్ చేసి కామెంట్ చేయండి, నేను ఇక ఐఫోన్ ఇస్తాను అనే వరకు, ఎవరికైనా ఐఫోన్ అనే వరకు ఎవరికైనా ఆతృత ఉంటుంది, వస్తుంది అనే ఆలోచన. అంటే దానికి బదులు ఈ పేదవాళ్లకు హెల్ప్ చేసే బెటర్ అని నా ఆలోచన అన్న. ఓకే, నా ఆలోచన మీరు మన్నించి వారికి హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అన్న. మీకు ఎలా అనిపిస్తుందో రిప్లై ఇస్తే ఇవ్వండి. నాకు తెలిసి మాత్రం ఈ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ లెక్క మారింది. ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి, నేను మీకు ఐఫోన్ ఇస్తాను, ప్రైజ్ మనీ ఇస్తాను అని చెప్తున్నారు. ఇదైతే నాకు నచ్చట్లేదు. ఇదే ఫోన్లకు పెట్టే పైసలు, ఇదే ప్రైజ్ మనీ ఇచ్చే పైసలు ఒక బడుగు బలహీనత పేద ప్రజలకు, వాళ్ళ తినే అన్నానికి, వాళ్ళు వేసుకునే దుస్తులకు ఇలా హెల్ప్ చేస్తే మీకు ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయి, మనశ్శాంతి ఉంటుంది. మీ వ్యూవర్స్కు, ఫాలోవర్స్కి కూడా మేము ఫాలో చేసే ఛానల్ చాలా మంచిగా ముందుకెళ్తుంది అనేసి ఇంకా సపోర్టింగ్ పెరుగుతుంది అన్న. ఆలోచించండి. ఓకే అన్న. మీ పేర్లు అయితే మేము అనౌన్స్ చేయట్లేదు, చేస్తే చెయ్యొచ్చు, దాంట్లో మిస్టేక్ ఏం లేదన్న. విజ్జు గౌడ్ అన్న, చందు, విజయ్ ముదిరాజ్ అన్న పేర్లు అయితే రిలీజ్ చేస్తున్నాను. వీళ్ళు సోషల్ మీడియాలో ఐఫోన్లు ఇస్తున్నా అది ఇది అని చెప్తారు. ఆ ఐఫోన్ల బదులు వీళ్ళకి హెల్ప్ చేయరన్న. అంతే అన్న, నా ఒపీనియన్ నేను చెప్పిన. మీకు నా ఒపీనియన్ మీకు నచ్చితే ఆ త్రోలో వెళ్ళండి. ఓకే, బాయ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అన్న, షేర్ చేయండి. ఈ షేర్ చేస్తే విజ్జు గౌడ్ అన్న దగ్గర దాకా పోయేంత వరకు షేర్ చేయండి. వాళ్ళు మనం చెప్పిన విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొనన్నా ఆ రూట్లో వెళ్తారని నేను అనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసే హెల్ప్ పేదవాళ్ళకు హెల్ప్ కావాలనే నా ఆలోచన. ఐఫోన్ అంటే వీడియోలు తీసేవారికే ఐఫోన్ యూజ్ అవుతుంది. వాళ్ళు ఎంతో మంది అన్నం లేక కూడా కొంతమంది జీవిస్తున్నారన్న, వాళ్ళ గురించి హెల్ప్ చేయమని నా ఆవేదన. ఓకే అన్న, బాయ్.